నేను తల్లిగారి గురించి పోయిన నెల ఒక వీడియో చూశాను. అమ్మగారు అనుమతిస్తే దాని గురించి 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. అయితే వీడియో చూశాను. ఫస్ట్ ఏంటంటే, ఒకటి పోయిన నెల చెప్పారు, ఇక్కడ దైవ సేవకులు ఉండగా అక్కడి నుంచి ఎందుకు వచ్చి నువ్వు ఇక్కడ ఆరాధన జరిగిస్తున్నావని ఎవరో అన్నారంట. దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకుంటాడు. అందరం ఆయన బిడ్డలమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మనం అందరము ఆయన రాజ్యం కొరకు పని చేయవలసిన వాళ్ళమే. కానీ ఇట్లా ఎందుకు నిందలు అమ్మ వాళ్ళ మీద వేస్తున్నారు అర్థం కావట్లేదు. మరి రెండో విషయం, తల్లిగారు గ్రాఫిక్స్ ద్వారాగా మోసం చేస్తున్నారని పెట్టారు. గ్రాఫిక్స్ ద్వారాగా మోసం చేయాల్సిన అవసరం అమ్మగా లేదు కదండి. కాకపోతే కొంతమందికి అర్థం కావడానికి తల్లిగారు అలా చేసి ఉండు. యేసయ్యనే మనకు ఉపమాన రీతిగా కొన్ని చెప్పాడు, కొంతమందికి అర్థం కావట్లేదని. మన అందరూ జ్ఞానవంతులమే కాదు, కొంతమంది కొంత జ్ఞానం తక్కువ ఉండొచ్చు. మరి మూడో విషయం, అమ్మగారే పరలోకాన్ని చూస్తున్నారా, మిగతా వాళ్ళు పరలోకాన్ని చూడట్లేదా అని ఒకటి. పరలోకం అనేది దేవుడిని అడిగితే మనకి చూపిస్తాడు, అందరికీ చూపిస్తాడు. నా సహోదరి కొడుకున్నాడు ఒకడు, ఈరోజు రాలేదు, దేవుని చిత్తమైతే మళ్ళా నెలలో నేను తీసుకొస్తానని. పరలోకాన్ని దేవుడు వారి కుటుంబంలో 5 ఉంటే 5లో ఒక బాబుకి చూపిస్తాడు తప్పనిసరిగా. అదొక విషయం గురించి, తల్లిగారి గురించి అదొక విషయంలో, పరలోకాన్ని అమ్మనే చూస్తున్నారని అదొక విషయం గురించి. మరి తల్లిగారు నా బాబుని తీసుకెళ్ళినప్పుడు, నా సాక్ష్యం ఎంతమంది చూసారో తెలియదు కానీ, తల్లిగారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు తల్లి ఏమందంటే, అమ్మ నీ బాబుని తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దేవుడు నీ బిడ్డని నీ ప్రార్థన ద్వారాగానే స్వస్థపరుస్తాడని చెప్పింది తల్లి. నా దగ్గరకు కూడా నువ్వు రావాల్సిన అవసరం లేదని చెప్పింది. అయినా సరే నేను తల్లిగారిని చూడాలని ఒక ఆశతోటి, ఆత్మీయంగా ఎదగాలన్న ఒక ఆశతోని నేను అంత దూరం, నాకు 4 గంటల ప్రయాణం అది నేను ఇక్కడికి రావడానికి. ఇంత ప్రయాసపడి వస్తుంటే అసలు అమ్మ మీద ఏం నిందలు వేస్తున్నారు. మందిరము కొట్టుకుపోయిందన్న కొంచెం ఆలోచనకు జ్ఞానం కూడా లేకుండా తల్లిని ఎంత బాధ పెడుతున్నారు. కొంచెమైనా మనం ఆలోచన చేయాలి కదా. దైవసేవకుల మీద నిందలేయడం బాగా అలవాటు అయిపోయిందండి అందరికీ. కొంచెం దయచేసి తల్లి మీద నిందలు వేయడం మానుకోండి, దయచేసి ప్రార్థిస్తున్నాము. నిందలు వేయగాకండి, అమ్మను బాధ పెట్టద్దు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక.